స్వామి, తమరు చేసిందేమిటి స్వామి? నేనేం చేశాను దేవి? నీవు నీ ప్రియమైన ప్రహ్లాదుని ప్రాణాలు రక్షించమని కోరావు గదా. నేను ఎప్పట్లాగే నీ కోరికను మన్నించి వాని ప్రాణాలు రక్షించాను. నువ్వింకా ఈ సంఘటన చూసి ఎంతో సంతోషిస్తావని నేను ఆశపడ్డాను. అది నేను చూశాను కమలనైనా. తమకందుకు సర్వదా కృతజ్ఞురాలను. మీకివే నా కోటి కోటి ధన్యవాదాలు. కాని కమలనైనా, తమరు నా పుత్రుడు ప్రహ్లాదుని మృత్యువు నుండి తప్పించినట్లే తప్పించి అలాగే వదిలివేశారు. మహాదేవి, నీవు నిత్యము అంటుంటావు నా మాటల్లోని రహస్యము నాకు తప్ప మరెవ్వరికీ తెలియదని. కాని ఈనాడు ఒక సందేహం కలిగింది. ఇప్పుడు నువ్వు మాట్లాడేవే ఆ మాటల రహస్యం ఎవరికీ అర్థం కాదు. అసలు నువ్వు ఏమడగాలనుకుంటున్నావో స్పష్టంగా తెలియజేయి దేవి. తమకు తెలుసా ప్రహ్లాద కుమారుడు పయనిస్తున్న వాహనము ఏ దిశగా వెడుతున్నదో? అన్ని యాత్రలకు ఏదో ఒక దిశ అవశ్యం ఉంటుంది మహాదేవి. మరిప్పుడు నేను మాత్రం అతని పైన మెచ్చడికో ప్రశ్నించనే లేదు. పైగా అది నాకు ఉచితం అనిపించలేదు. మరి మహాదేవి, అందుకు నువ్వు నన్ను క్షమించాలి. పోనీ నువ్వైనా తెలుసుకున్నావా? తెలుసు కమలనైనా. అందుకే నేను ఆందోళన చెందుతున్నాను. ఎందుకు? ఆ వాహన చోదకుడు ఒక కర్షకుడు హిరణ్యకశిపుని ఆహారశాలకు సవారిని తీసుకువెడుతున్నాడు. అలాగా? అవును కమలనైనా. ఇది ఆలోచించే చింతిస్తున్నాను. ఆ వాహనంతో పాటే ప్రహ్లాదుడు కూడా రాజధానిలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు సజీవునిగా ఉన్న ప్రహ్లాదును చూసి హిరణ్యకశిపుడు క్రోధితుడవుతాడు. ఇది ఆలోచించదగినదే మహాదేవి. మరి దేవి, నేను నా భక్తులకు కేవలం యాత్రకు ప్రేరణనే కలిగిస్తాను. యాత్ర యొక్క దిశను నిర్ణయించేది ఆ బ్రహ్మదేవుడే. మరి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుల మధ్య ఇనుము అయస్కాంత బంధమును ఆ బ్రహ్మే ఏర్పరిచినప్పుడు నేనేమి చేయగలను? ఏ ప్రకారంగా అయస్కాంతము లోహమును ఆకర్షించకుండా ఉండజాలదో, ఏ ప్రకారంగా లోహం అయస్కాంత ఆకర్షణను తప్పించుకొనజాలదో, అదే ప్రకారంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఒకరినొకరు వెంటాడకుండా నివారించటంలో నేను అశక్తుణ్ణి. మరి ఆ విధాత ఆలోచన ఏమిటో వారికే తెలియాలి. మరి నా ఆందోళన సంగతేమిటి? ఆందోళన చెందకుండా ఉండలేను స్వామి. నిన్ను చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది మహాదేవి. నీవు పుత్రప్రేమ మమతావేశాల్లో పడి ఒక్క వాస్తవాన్ని మర్చిపోతున్నావు. ఏది మరిచాను? అదే దేవి, నీకు చెప్పాను గదా. నాకు గుర్తు చేయండి. జ్ఞప్తికి రావడం లేదు. నేను ఇదివరకే తెలియజేశాను దేవి. ఒక మంచి కథ యొక్క లక్షణం ఆద్యంతం ఉత్కంఠతను కలిగించటం, ఆ కథ వినే శ్రోతలకు ఆసక్తిని రేకెత్తించటం. నీవు ధైర్యం వహించు దేవి. నాకు తెలుసు కమలనైనా, నేను ధైర్యము వహించగలను. కాని ఏం చేయమంటారు? మమతాభావనతో వివసరాలనైపోతాను. ధ్రువుని తర్వాత పుత్రుడు ప్రహ్లాదుడు నా మమతానురాగాలపై అధికారం సంపాదించాడు. నీవు ఇటువంటి ప్రేమ భావనతోనే నన్ను కూడా నీ ప్రేమ బంధంలో కట్టిపడేశావు దేవి. అశ్వమిత్రుని జాడేమైనది? ఇంతవరకు రాలేదు. ఒకవేళ ప్రహ్లాదుని వధించబోయి తానే మరణించాడా, లేక మరచిపోయాడా? నేను ప్రహ్లాదుని మరణ సమాచారం వినడానికి ఆరాటపడుతున్నానన్నటువంటి సంగతి ఇప్పుడు నీవేం ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తున్నానంటే, చరిత్రలో తొలిసారిగా తన పుత్రుడి మరణ వార్త కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్న తండ్రిని చూడవలసి వచ్చిందేరని. ఎంత దౌర్భాగ్యం! పుత్రుడా వాడు నాకు, నా వైరి, నాకు శత్రువు. అలా అంటున్నారేమిటి స్వామి? వాడు మీకు శత్రువా? అలా ఎందుకన్నానంటే, నాకు పూర్తి విశ్వాసం కలిగినది. వానికి ఈ పాటికి మృత్యు ప్రాప్తించే ఉంటుంది. లేదు 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 లేదు. తమరు ఈశ్వరులు. ఈశ్వరుడంటే అంతర్యామి. తమకు ముందుగానే సమస్తం తెలిసుంటుంది కదా. మహారాణి,
భగవంతుడు హిరణ్యకశిపుల వారికి జయము. ఏమైనది అశ్వమిత్ర? ప్రభు, నేను తమ ఆదేశాన్ని అమలు చేశాను. శుభ సమాచారము, అత్యంత శుభ సమాచారము. నాకు పూర్తి వృత్తాంతము తెలియచేయి. ప్రహ్లాదుడు ఈసారి కూడా తమనీశ్వరునిగా భావించ నిరాకరించాడు. నీవేమి చేశావు? తమ ఆదేశం మేరకు సైనికుల చేత బంధించాను. తరువాత? ఎత్తైన పర్వత శిఖరం మీదకి తీసుకెళ్ళాం ప్రభు. ఆ తర్వాత? తర్వాత పర్వత శిఖరం నుండి కిందకు తోసివేశాం ప్రభు. సంతోషం, చాలా సంతోషం. అంటే అర్థం ఆ దుష్టునికి మృత్యు ప్రాప్తించినదా అనే అనుకుంటున్నాం ప్రభు. అనుకుంటున్నారా? అంటే వాని మృత శరీరాన్ని మీ కళ్ళతో చూడలేదా? లేదు ప్రభు. ఎందుకు? ఎక్కడి నుండి రాజకుమారుని మేము తోసివేశామో అక్కడి నుండి కొంత దూరం వరకే చూడగలిగాం ప్రభు. తర్వాత సూక్ష్మంగా మారి కనిపించకుండా పోయాడు. మా అభిప్రాయం ప్రకారం వాని శరీరం నేల మీద పడి తునాతునకలైపోయి ఉంటుంది ప్రభు. హంతకులారా, వానిని అంతం చేసేశారా? మీరంతా కలిసి నా పుత్రుని అంతం చేసేశారా? వానిని హత్య చేశారా? మహారాణి, నీవు నీ మందిరానికి వెళ్ళు. మీరంతా నా పుత్రుని హత్య చేశారు. మహారాణి, నీవు నీ మందిరానికి వెళ్ళు. హంతకులు మీరు. వెళ్ళు. మరణించాడు, మరణించాడు నా వైరి. విష్ణు యొక్క అంతిమ భక్తుడు కూడా మరణించాడు. అశ్వమిత్ర, ప్రభు, రాజ్యమంతా దండోరా వేయించు. నేను నా పుత్రునికి రాజద్రోహ నేరానికి మరణ శిక్ష విధించానని ప్రపంచానికి తెలియచేయి. ఈశ్వరత్వం కోసం, న్యాయాన్ని కాపాడడానికి నా పుత్రుని ప్రాణాలు సైతం తీసేశాను. దానవ వీరుని క్రోధము బలి కోరినది తన రక్తము. మరణము లేని సత్యము ఒకటే మహిలో నిలుచును నిరతము. మృత్యువునైనా చిరునగవులతో ఆదరించే అజేయుడు. సత్య మార్గమును ఎన్నడు వీడని పరమ భక్తుడు ప్రహ్లాదుడు. పరమ భక్తుడు ప్రహ్లాదుడు. విష్ణు పురాణ